నియోజకవర్గంలోని కోడంగల్లో ఉన్నట్టు నియోజకవర్గంలోని కాంగ్రెస్ నాయకులు స్తబ్దతగా ఉండిపోయారు. ఎందుకంటే పొద్దులాగా ఇదైపోతున్నారు. ముఖ్యమంత్రి వర్యులకు తిరుపతి రెడ్డి గారికి ఇంకా ఇతరులకు ఏమన్నా చెప్తే మా పప్పులుగా మా పనులుగా అనేటటువంటి కోణంలో ఇచ్చేస్తూ వాళ్లకు మోకాలు వడుస్తున్నారు వీళ్ళు కాంగ్రెస్ నాయకులు. కాబట్టి కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో స్వచ్ఛందంగా వీళ్ళు చేసేటటువంటి మనం చేసేటటువంటి పోరాటం లోపల ఖచ్చితంగా పాల్గొనాలి. ముఖ్యంగా కాంగ్రెస్ వాళ్ళు రావాలి. ఎందుకంటే కొడంగల్ నియోజకవర్గానికి పట్టణ కేంద్రం లోపల అన్ని ఆఫీసులు ఏర్పాటైతే మన నియోజకవర్గానికే గర్వకారణం. మనం అభివృద్ధికి ఆటంకం కాదు, అన్ని మండలాలు అభివృద్ధి చేయాలి. ఈ తాలూకాకి ఎన్ని మండలాలు ఉంటాయి? మన 8 మండలాలు అభివృద్ధికి ఆటంకం కాదు. కానీ నియోజకవర్గ కేంద్రానికి ముఖ్య పట్టణము కోడంగల్. కాబట్టి కోడంగల్ లోపలే మెడికల్ కాలేజీ, వెటర్నరీ కాలేజీ, అలాగే సమీకృత బిల్డింగ్లు అన్నీ కూడా ముఖ్యమైనటువంటి తాలూకా కేంద్రంలో ఉండాలని ఎవరికి చెప్పినా కూడా ఇప్పుడు ఏ నియోజకవర్గం అంటే కోడంగల్ అంటే రేవంత్ రెడ్డి నియోజకవర్గం అనేటటువంటిది చెప్తారు. కాబట్టి ఏదో పల్లెటూరు లోపల వేస్తే సరే భూములు తినరేటటువంటి కోణం లోపల మేము ఆడనే మొత్తం సమీకృత బిల్డింగ్లు ఏర్పాటు చేస్తామంటే రాబోయే చరిత్ర లోపల పిల్లలు రాబోయే తరాలు శ్రమిస్తారు. కాబట్టి ముఖ్యమంత్రి వర్యులు ఈ అవకాశం మళ్ళీ రాదు. మీరు ముఖ్యమంత్రి ఉన్నారు, మళ్ళీ అవకాశం రాదు. కాబట్టి పెద్ద మనసుతో ఆలోచించి ఖచ్చితంగా ఈ దాన్ని ఇక్కడనే ఏర్పాటు చేయాలి. కోడంగల్ పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేయాలి. దీనికి అన్ని పార్టీల వాళ్ళు మద్దతు చేయాలి. కాంగ్రెస్ వాళ్ళు అయితే కూడా దోబూతులు ఆడుతున్నారు. మమ్మల్ని ఏమంటే మేము మమ్మల్ని యాక్షన్ తీసుకుంటాం లేకపోతే అంటే మీకు అందరికీ పనులు ముఖ్యం, మీరు పైసలు పర్సెంటేజ్లు ముఖ్యం కానీ మీకు అభివృద్ధి అనేటటువంటిది ముఖ్యం కాదని మాకు అనిపిస్తుంది. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా రాజీనామా చేయాలి. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ముందుకు రావాలి. కాబట్టి మీరు ఏదో దాపుకుండి మేము లేదు చెప్పినాము అది చేసినాము ఇది చేద్దామంటే సోయి చెప్పినటువంటి మాటలు మాట్లాడరాదు. కాబట్టి పార్టీలకు అతీతంగా మొదలు కాంగ్రెస్ వాళ్ళు వస్తే మిగతా పార్టీల వాళ్ళందరినీ కూడా పిలుచుకురావాల్సి వస్తుంది. రేపటి లోపల కాంగ్రెస్ వాళ్ళు ఈ నియోజకవర్గంలో ఎంతమంది ఉన్నారో అంతమంది ఇళ్ళ కాడిపోయి తప్పకుండా వాళ్ళ ఇళ్ల ముందర పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. వాళ్ళు రాజీనామా చేసే వరకు విడువము. కాబట్టి ప్రజల లోపల మీరు మభ్యపెట్టి ప్రజల్లో ఓటు వేసుకోవాలని చూస్తున్నారు, కానీ ప్రజల్లో ఎండగడతాం మిమ్మల్ని, మీకు ఓటు వనకుండా చేస్తాం. కాబట్టి మీరందరూ కూడా ముఖ్యమంత్రి వర్యుల్ని తిరుపతి రెడ్డి గారిని ప్రెషర్ చేసి ఖచ్చితంగా మీరందరూ కూడా ఈ కోడంగల్ నియోజకవర్గం పట్టణానికి ఆఫీసులు మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలి. అన్ని బిల్డింగ్లు కూడా ఇక్కడనే హాస్పిటల్ పెద్ద హాస్పిటల్ కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి ముఖ్యమంత్రి వర్యులు ఖచ్చితంగా దీన్ని ఆలోచించి మంచి మాటలు వినకుండా వాళ్ళు చెప్పినటువంటి మాట మీ సొంత నిర్ణయంతో ఆలోచించి ఖచ్చితంగా కోడంగల్ ఏర్పాటు చేయాలని ఈ కాంగ్రెస్ వాళ్ళే కాకుండా అన్ని పార్టీల వాళ్ళు కూడా మద్దతు ఇవ్వాలి, స్వచ్ఛందంగా రావాలి. లేకపోతే వీళ్ళకేమో బెనిఫిట్స్ ఉన్నాయి, లేకపోతే రాజకీయంగా ఆలోచిస్తున్నారు అనేటటువంటిది అది ఇది పొలమొద్దు. కాబట్టి మీరందరూ కాంగ్రెస్ నాయకులు ఈ తాలూకాలో ఉన్న వాళ్ళందరికీ కూడా నేను సవాల్ విసురుతున్నాను. కాబట్టి ఖచ్చితంగా మీరందరూ కూడా మన పిల్లల మన తాలూకా అభివృద్ధి కోసం ఖచ్చితంగా దీనికోసం కోడంగల్ పట్టణ కేంద్రంగా ఏర్పాటు చేయాలని మీరు పూర్తి మద్దతు ఇవ్వాలని ఇప్పటికైనా, లేకపోతే మిమ్మల్ని ఇడవం పబ్లిక్ లోపల బదనాం చేద్దామని తెలియజేటువంటి అవకాశం లేదు. మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఎలక్ట్రానిక్ మీడియా, ప్రెస్ మీడియా, అభ్యుదయభావాల వ్యక్తులు, మేధావులు, ప్రజాస్వామ్యవాదులు, ఇంటెలిజెన్స్, ఎస్పీ వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడికి వచ్చినటువంటి పోలీస్ సిబ్బందికి అందరికీ కూడా పేరున మా జేఈసీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను సోదరులు.